జనం బంగారానికి ఎగబడతారు. ఇదంతా ఓ ఎత్తు, ఇప్పుడు చూడబోయేది మరో ఎత్తు. అందుకే బంగారు రాళ్లు చూస్తుంటే మతిపోతుంది. వీటి విలువ తెలిసి మనసు లాగేస్తోంది. అంత గొప్పదైన ఈ బంగారం తవ్వకం వెనుక దారుణమైన శ్రమ, అంతకు మించిన రిస్కులున్నాయి. ఒక్కసారి బంగారు గనిలోకి వెడితే అసలు దారుణం బయటపడుతుంది. కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారం గనులు కూలిన ఘటనలో 50 మంది వరకు కార్మికులు మృతి చెంది ఉంటారని అక్కడి అధికార వర్గాలు చెప్పాయి. కాంగోలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బంగారం గనుల ప్రవేశ మార్గం వద్దకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఇటీవలే కాలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన సమయంలో గనులలో 50 మంది వరకు ఉన్నారని, వాళ్ళంతా అక్కడి నుంచి తప్పించుకునే మార్గం కూడా లేకపోయిందని తెలుస్తోంది. కాంగోలో మైనింగ్ ప్రమాదాలు సర్వసాధారణం. ప్రతి ఏడాది అక్కడి గనులలో డజన్ల కొద్ది కార్మికులు మైనింగ్ చేస్తూ ఉండగా జరిగిన ప్రమాదాల్లో సజీవ సమాధి అయిన ఘటనలు తరచుగా చోటు చేసుకుంటూనే ఉంటాయి. గతేడాది అక్టోబర్లో కార్మికులు ఇలాగే ఓ ప్రమాదంలో చనిపోయారు. జూన్లో జరిగిన ప్రమాదంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్న 43 మంది సజీవ సమాధి అయ్యారు. బదఖ్షాన్ ప్రావిన్స్ లోని కోహిస్తాన్ జిల్లాలో ఉన్న ఓ బంగారు గనిలో కార్మికులు పనిచేస్తూ ఉండగా గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో శిథిలాలలో చిక్కుకొని మృతి చెందారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ మరో 10 మంది మృతి చెందారు. ఒకప్పుడు చెమురు, బంగారం ఎగుమతులతో విలసిల్లిన లాటిన్ అమెరికా దేశం వెనిజులా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు 3 లక్షల మంది యువ కార్మికులు బంగారు గనుల తవ్వకాలలో నిమగ్నమయ్యారు. ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ నివేదిక ప్రకారం దాదాపు 650 మిలియన్ అమెరికన్ డాలర్లు విలువ చేసే 17 టన్నుల బంగారాన్ని ఈ కార్మికుల నుంచి ప్రభుత్వం సమకూర్చుకుంది. దక్షిణ వెనిజులాలోని లా కులెబ్రా అనే అటవీ ప్రాంతంలో కొన్ని బంగారు గనులున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతం అనేక మందికి నివాసంగా మారింది. ఇక్కడే వీరు బంగారం కోసం భూమిని తవ్వి ఆ మట్టిని వేరే ప్రాంతంలో పోస్తున్నారు. దీంతో పర్యావరణం దెబ్బతిని అనేక రోగాలు ప్రబలుతున్నాయి.